ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 32, 33 మరియు 34 అధ్యాయములు. సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. మీరు ఎన్నెన్నో ఆలోచనలతో ఈరోజు నిద్ర నుండి లేచి ఉంటారు కదా. మీరు ఏ షెడ్యూల్ అయితే తయారు చేసుకున్నారో దానిని చేరుకోవడానికి మీరు ఒకంత శ్రమపడి, మీరు అది ఎంత భారమైనా, అది ఎంత కష్టమైనా మీరు దాన్ని సాధించడానికి మీరు సమాయత్తమయ్యారు కదా. అయితే ప్రభు కృప మీకు తోడై ఉన్నందున మీరు కోరిన రేవుకి తప్పకుండా చేర్చబడతారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇస్తున్న ఒక మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, నా ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడా, నేను దేవునికి అసలు ఇష్టముగా ఉన్నానా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా, బహుశా ఆయన నన్ను ప్రేమించట్లేదేమో, మనుషులు నన్ను వదిలేశారు, దేవుడు కూడా వదిలేశాడు అని మీరు భ్రమపడుతున్నారేమో. కానీ మీ ప్రార్థనకు దేవుడు జవాబుని ఇవ్వకపోవడానికి కారణం, ఒకవేళ మీరు అడిగిన దానికంటే శ్రేష్టమైనది మీకు ఇవ్వాలనుకున్నాడేమో, లేకపోతే మీరు అడిగినటువంటి ఆ మనవి దేవుడు విని కొద్ది కాలం కనిపెట్టిన తర్వాత ఆయన యొక్క నిర్ణయ కాలంలో మీకు ఇవ్వాలని ఆయన తలంచాడేమో, లేకపోతే మీ జీవితంలో యథార్థత అనే ఆ లక్షణం లోపించి ఉన్నదేమో. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. మీ జీవితంలో యథార్థతను ప్రేమిస్తే తప్పకుండా మీ ప్రార్థన ఇవాళ కాకపోయినా రేపైనా అద్భుతమైన ఫలితాలను తీసుకుని వస్తుంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూ జరిగింది. 50 మంది విద్యార్థులు వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూ ఒక ఎగ్జామ్. పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో సుమారుగా 50 మంది విద్యార్థులు కూర్చున్నారు. అందరికీ ప్రశ్న పత్రాలు ఇవ్వబడ్డాయి. ఆ ఎగ్జామ్ను నిర్వహించే అధికారి వారిని అలా వదిలేసి ఆ గుమ్మం గుండా బయటికి వెళ్ళిపోయాడు. మీరు ఎంతైనా చూసుకోండి, ఎలాగైనా రాసుకోండి, ఒకరి పేపర్ ఒకరైనా తీసుకోండి, అది మీ ఇష్టం అన్నట్టుగా ఆ అధికారి బయటికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఎప్పుడైతే ఆ అధికారి బయటికి వెళ్ళిపోయాడో అందరూ కూడా దగ్గర కూర్చొని ఆ ఎగ్జామ్ ఒకరినొకరు చూచుకుంటూ రాస్తున్నారు, పేపర్లు మార్చుకుంటున్నారు. కానీ ఒక విద్యార్థి మాత్రం కన్నెత్తి ఏ దిక్కులు చూడకుండా, ఎవరి పేపర్ అడగకుండా తనకు వచ్చిందేదో రాసుకుంటూ వెళ్తున్నాడు. సమయం అయిపోయింది. ఆ అధికారి లోపలికి వచ్చాడు. అందరి పేపర్లు కలెక్ట్ చేసుకున్నాడు. ఆ 50 మందిలో వెంటనే దిక్కులు చూడకుండా, ఎవరి పేపరు అడుక్కోకుండా తనకొచ్చిందేదో రాసుకున్న
ఆ విద్యార్థిని నిలబెట్టి, ఇతనికి ఈ జాబుని మేము ఇస్తున్నాం, ఈ జాబుకు ఇతడే అర్హుడు అని ప్రకటించారు. 49 మంది విద్యార్థులు అడిగారు, సార్ మాకెందుకు ఉద్యోగం ఇవ్వరు? మేము చాలా చక్కగా రాశాం, బాగా రాశాం, చూడండి అని చెప్పి వారు వాదిస్తున్నారు. అప్పుడు ఆ అధికారి అన్నారు, ఎక్కువ ఎవరికి మార్కులు వస్తే వాళ్ళకి ఇచ్చే జాబ్ కాదు ఇది, యథార్థవంతులకి ఇచ్చే జాబ్ ఇది. నేను పైనుండి మిమ్మల్ని పరిశీలనగా చూశాను, అందరూ కూడా చూసుకుంటూ రాశారు, పేపర్లు మార్చుకున్నారు. కానీ ఇతడొక్కడే తనకు వచ్చింది ఏదో రాసుకుంటూ వెళ్ళాడు, యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉద్యోగం ఇతనికే, మీకెవ్వరికి ఈ ఉద్యోగం ఇవ్వబడదని చెప్పి ఆ అధికారి మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతులను దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఆయన వారిని దాటి వెళ్ళడు. చిన్నదాని విషయంలో, పెద్దదాని విషయంలో మీరు నమ్మకంగా ఉండండి, యథార్థముగా ఉండండి. తప్పకుండా ఒక రోజున దేవుని కనుదృష్టి నీ మీద పడుతుంది. దేవుడు మిమ్మల్ని ఉన్నపలంగా మీ స్థానాన్ని హెచ్చిస్తాడు. మీరు ఆశ్చర్యపడతారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం, యథార్థవంతుల జీవితం వెలుగుమయం. కనుక యథార్థతే మీ ధ్యేయముగా మార్చుకోండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా ప్రార్థనలు మీరు ఆలకించకపోవడానికి మా తండ్రి, మా జీవితంలో శ్రేష్టమైన వాటిని ఇవ్వగోరుచున్నారేమో, లేదా యథార్థమైన జీవితాన్ని జీవించాలని మీరు మాకు హెచ్చరిక చేస్తున్నారేమో. మా తండ్రి, మేము ఈ భూమి మీద యాత్ర చేస్తున్న ఈ దినములలో యథార్థతయే మా లక్ష్యముగా చేసుకొని యాత్ర చేయుదుముగాక. అట్టి కృప మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.